అయింది సార్ 3 సంవత్సరాలు బట్టి ఆరోగ్యం బాగోట్లే, ఎవరు పట్టించుకోవట్లే. నాకేదో సహాయం చేయండి సార్, తినడానికి కూడా జరగట్లేదు. మీ ఆరోగ్యం ఉంది కదా, ఏమవదు. ఓన్లీ ఒక మాత్ర వేసుకుంటా ఉండాలి రోజు. వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను సార్. నిమ్మ వచ్చింది, మళ్ళీ ఊపిరితిత్తులు పాడైపోయింది అన్నారు, ఆక్సిజన్ అందట్లేదు. ఇప్పుడు ఏ డాక్టర్ చూపించుకుంటున్నావు? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నావా? కొన్ని డబ్బులు ఉంటే ఎట్లా ఉంటే ఇది చేసుకుంటావా? సరే తీసుకొని వచ్చి ఇచ్చేసి సరే కాదు మీరు పెట్టుకో, చూపించుకో. పింఛన్ ఎట్లా ఇస్తున్నాను? స్పెషల్ రిక్వెస్ట్ చేస్తారు. నాకు ఒకసారి పెట్టు, మరి నాకు ఇంపార్టెంట్ ఇది చేసి. కాదమ్మా 4,000 వస్తుంది, సరిపోతుంది? అది సరిపోతుంది, 4,000 సరిపోతుంది కదా? అట్లయితే నేను కలెక్టర్తో మాట్లాడతాను. నీ డీటెయిల్స్ అన్నీ తీసుకోరా. 100% వెంటబడైనా కొంచెం చేయించేవాడు ఆ పాపకి. ఏం లే, ఆ పాపకి మాత్రలు కొనుక్కొని భోజనం చేసుకోగలిగితే మళ్ళీ సెట్ అయిపోతుంది. కొంచెం అది హెల్ప్ చేసింది. నేను ఫాలోఅప్ చేసుకుంటాను మళ్ళీ నేను. నాకు రేపు వెళ్ళి జాయింట్ కలెక్టర్తో మాట్లాడేసి చేపించేసి రేపు చేపిస్తామా. ఇప్పుడు భోజనం చేసుకో, మాత్రలు వేసుకో, ఏదన్నా కూడా నేను సపోర్ట్ చేపిస్తాను. ఎట్లా ఒకటి ఇప్పుడు కొంచెం డబ్బులు, ఇంకో 10,000 డబ్బులు ఇవ్వాలి, ఇంకో 10,000 కొంచెం 10,000 తీసుకోమ్మా. ఏదైనా ఉంటే వెంటబడి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ వచ్చేట్టు చూడండి. లేకపోతే ఎవరికి చెప్పాలో చెప్పండి, నేను చెప్పేస్తాను. జాగ్రత్తగా చూసుకో. ఏం కుర్చీ కావాలి? కాదమ్మా, వీల్ చైర్ కూడా దొబ్బుకోవాలి కదా. సరే నీకు ఒక వీల్ చైర్ ఇస్తానమ్మా, రేపు పంపించేస్తావు. తీసుకొని ఇచ్చేస్తా, పంపిస్తాను. ఒక వీల్ చైర్ పంపిస్తాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ పెట్టించుకోవడానికి రాకేష్ ఫాలోఅప్ చేసుకో. ఇది పర్సనల్గా తీసుకొచ్చేసి మిస్ కానీ కాల్సి కలెక్టర్ చెప్పి వేరే స్పెషల్ ఇంట్రెస్ట్ కింద చేపిస్తానమ్మా, చేపిస్తాను. నువ్వు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇంకో 10,000 ఇచ్చేసి ఫస్ట్ భోజనం చెప్పమ్మా. భోజనం చేసి కొంచెం ఇది ఉండు. బాగా భోజనం చేస్తే ఏమవుతుంది నీకు? భోజనం చేస్తే మాత్రలు వేసుకో, ఓకేమ్మా? నీ ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం చూపించుకోవాలమ్మా. దానికి ఏమవదు. ఓన్లీ ఒక మాత్ర వేసుకుంటా ఉండాలి రోజు. ఏం లే, పాపకి మాత్రలు కొనుక్కొని భోజనం చేసుకోగలిగితే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఎంపీగా నీకోసం భోజనం పంపించారు, ఇక్కడ నుంచి ప్రతిరోజు పంపిస్తారు. వెనక్కి జరుగు. ఒకటేమో ఉంచుకో. ఇగో నీకు ఇష్టమైన ఇడ్లీ నువ్వు అడిగినా సార్ బట్టలు పంపించారు. ఇదిగో ఇద్దరు తినండి, ఓకేనా? మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు చెప్పండి, ఎంపీ గారు ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా నెంబర్ ఉంది కదా, మాకు కాల్ చేయండి, మేము ప్రతిరోజు వస్తాం. ఇదిగో ఈ అన్నయ్య మిమ్మల్ని చూసుకుంటూ ఇదే హాస్పిటల్లో వర్క్ చేస్తాడు, ఇతను కూడా ఇక్కడే ఉంటాడు. మీకు ఏమైనా ఇబ్బంది అయినా మీరు ఎటు వెళ్ళొద్దు. ఏమన్నా ఆకలి వేసినా ఏమైనా ఇబ్బంది అయినా, ఇక్కడ భోజనం బాగోకపోయినా మాకు ఇంటిమేషన్ చేయండి, మేము పట్టుకొని వస్తాం. సరే సార్, ఓకేనా? ఇక్కడ నుంచి అయితే ఎటు కదలొద్దు. సార్ నీకు భోజనం పంపించారు. ఏ
సార్ నీకు వీల్ చైర్ ఇస్తాను మాట ఇచ్చారు కదా. సరే నీకు ఒక వీల్ చైర్ ఇస్తాను అమ్మా, రేపు పంపించేస్తా, తీసుకొని ఇచ్చేసి పంపిస్తాను అమ్మా, ఒక వీల్ చైర్ పంపిస్తాను. ఇంకా వీల్ చైర్ కూడా పంపించారు, తీసుకో. పాప ఓపిక లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళినప్పుడైనా ఎవరైనా అవసరం తీసుకెళ్ళినప్పుడు వాడుకోండి. నీకేమైనా ఇబ్బంది అయినా సరే మా వాళ్ళతో నేను ఫుడ్ పంపిస్తూనే ఉంటాను. పొద్దుపూట, మధ్యాహ్నం పూట, రాత్రిపూట కూడా పంపిస్తాను. మీ బాధ్యత మా ఎంపీ సార్ది, ఓకేనా? Please subscribe to Leo News for more videos.